వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ కరెంటు పాలిటీలో భాగంగా నిన్న ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను నియమించడం జరిగింది కదా. ఈ ఢిల్లీ సీఎం గురించి అలాగే కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకుందాం. బీజేపీ గవర్నమెంట్ 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 48 స్థానాలను బీజేపీ మెజారిటీతో గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలు వచ్చాయి. ఢిల్లీ గురించి పాలిటీలో భాగంగా స్టార్టింగ్ పాయింట్స్ చూద్దాము. ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం. భారత రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల నిర్మాణం, అధికార విధుల గురించి తెలియజేస్తుంది. 1956 కంటే ముందు ఈ యూనియన్ టెరిటరీస్, ఈ కేంద్రపాలిత ప్రాంతాలు పార్ట్ సి భాగంలో పొందుపరిచారు. కానీ 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలనే ప్రత్యేక హోదాను కల్పించారు. పార్ట్ సిలో భాగంగా ఉన్నప్పుడు 10 రాష్ట్రాలు ఉండేవి. తర్వాత ఈ రాజ్యాంగ సవరణ చట్టం 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యూనియన్ టెరిటరీస్గా హోదాను కల్పించారు. కొన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించారు. ఆ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించిన రాష్ట్రాలు వచ్చేసి 1 మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా. ప్రజెంట్ భారతదేశంలో ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 1 ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, పుదుచ్చేరి, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. ఈ ఢిల్లీని 1992లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా చేంజ్ చేశారు. అంటే హోదా కల్పించారు. జాతీయ రాజధాని ప్రతిపత్తి హోదాను కల్పించారు. అలాగే 1992లో శాసనసభను కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీ. తర్వాత 2019 కంటే ముందు దాద్రా నగర్ అలాగే డామన్ డయ్యు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. కానీ 2019వ సంవత్సరంలో డామన్ డయ్యును మరియు దాద్రా నగర్ హవేలీని 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకటిగా కలిపారు. అది 2022 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత అసలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఎందుకు ఏర్పాటు చేశారు, దానివల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన, రాజకీయ కారణాల వల్ల, అలాగే సాంస్కృతిక పరమైన వైవిధ్యత కారణాల వల్ల, రక్షణ వ్యూహాత్మక ప్రాముఖ్యత వల్ల, తీవ్రవాద రాజకీయ రక్షణ వల్ల ఏర్పాటు చేశారు. ఈ పరిపాలన, రాజకీయాల కారణాల వల్ల ఢిల్లీ మరియు చండీగఢ్ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక పరమైన వైవిధ్యత కారణాల వల్ల దాద్రా నగర్ డామన్ డయ్యును ఏర్పాటు చేశారు. రక్షణ వ్యూహాత్మక ప్రాముఖ్యత వల్ల అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులను ఏర్పాటు చేశారు. తీవ్రవాద రాజకీయ రక్షణల వల్ల జమ్మూ కాశ్మీర్ అలాగే లడఖ్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. ప్రత్యేక ప్రతిపత్తి హోదా గురించి తెలుసుకుందాం. 1991 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ హోదాను కల్పించారు. 29వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హోదాను కల్పించారు. ఇది 1992 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా ఆర్టికల్ 239 AA అలాగే ఆర్టికల్ 239 AB ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఆర్టికల్స్ ద్వారా జాతీయ రాజధాని ప్రతిపత్తి హోదాను కల్పించారు. కానీ ఇంకా ఇది కేంద్రపాలిత ప్రాంత విభాగంలోనే కొనసాగుతుంది. 1991 69వ రాజ్యాంగ సవరణ చట్టం, అందులో ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం. ఢిల్లీని పాలించడానికి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు లెఫ్టినెంట్ గవర్నర్ని? రాష్ట్రపతి. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వీకే సక్సేనా. తర్వాత ఢిల్లీలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం 70. ఆ 70 అసెంబ్లీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నియోజకవర్గంలోని ప్రజల ద్వారా ఎన్నికవుతారు. అది ఆర్టికల్ 239 AA తెలుపుతుంది. తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్రపతి నియమిస్తాడు ముఖ్యమంత్రిని మరియు మంత్రిమండలిని. ఈ రాష్ట్రపతి విశ్వాసం మేరకే పదవిలో ఉంటారు. మంత్రిమండలి మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో 10% మించరాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మంత్రిమండలి మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో 10% మించరాదు. అంటే ఇప్పుడు మొత్తం అసెంబ్లీ స్థానాలు ఢిల్లీలో 70 కదా, ఆ 70లో 10% అంటే 7. అంటే మంత్రిమండలిలో మొత్తం 7 సభ్యులు ఉంటారు. ఒక ముఖ్యమంత్రితో పాటు 7 మిగతా సభ్యులు ఉంటారు. ఢిల్లీలో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 70, లోక్సభ స్థానాలు 7, రాజ్యసభ స్థానాలు 3. ఢిల్లీ హైకోర్టు వచ్చేసి ఢిల్లీలోనే ఉంటుంది. తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేఖా గుప్తా గురించి తెలుసుకుందాం.
ఈమె దేశ చరిత్రలోనే 18వ మహిళా ముఖ్యమంత్రిగా, అలాగే ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా, అంటే ముఖ్యమంత్రిగా 9వ ముఖ్యమంత్రిగా, మహిళా విభాగంలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసి సుష్మా స్వరాజ్, తను బీజేపీ పార్టీకి చెందినవారు. అలాగే రెండవసారి షీలా దీక్షిత్, కాంగ్రెస్ పార్టీ. మూడవసారి ఎన్నికైన మహిళా సీఎం అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ. 4వసారి ఇప్పుడు రేఖా గుప్తా, బీజేపీ పార్టీ. మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన మొట్టమొదటి మహిళా సీఎం వచ్చేసి రేఖా గుప్తా. ఇది ఫ్రెండ్స్ ఈ ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి గురించి టాపిక్. ఈ విధంగా ఒక టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్లో నిలిస్తే దానికి సంబంధించిన మొత్తం స్టాటిక్ పాయింట్ 360 డిగ్రీస్లో తెలుసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్ రూపంలో స్టాటిక్తో కలిపి అడుగుతున్నారు క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా తెలుసుకోవాలి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.